హలో అండి, అందరికీ నమస్తే. ఎంతో క్రిస్పీగా, చాలా ఈజీగా, తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే కారపూస ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్ టిప్స్తో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని దానిలోకి 1 కప్పు శనగపిండి అండి, అది ఇంచుమించు ఒక 1/2 kg శనగపిండి ఉంటుంది. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు అంటే 3 వంతుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూను ఓమని ఇలా మెత్తగా దంచేసి వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, లేదంటే మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పుని తీసుకోండి. ఇవన్నీ వేసి పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పిండిలో వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటే వాటర్ అబ్జర్వ్ చేస్తుంటుంది. మనం ఒకటేసారి వేయడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది. కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని ఇలా స్మూత్గా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా చేసుకున్నట్టయితే ఒకేసారి పిండి కలుపుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రం కొద్దిగా పిండిని మాత్రమే తీసుకొని కలుపుకోండి, లేదంటే మరీ సాఫ్ట్గా అయిపోయి సాగినట్టు అవుతుంది. చూడండి, ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. కారపూసకి ఈ బిల్లని వాడతాం కదండి, అందుకే ఓమని పౌడర్లా చేసుకొని వేసుకున్నాము. ఫస్ట్ టైం ఒకసారి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నామండి. ఇప్పుడు ఆ పావులో పట్టేంత పిండి తీసుకొని కొంచెం ఇట్లా రబ్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినట్టయితే పిండి ఇంకా స్మూత్ అయ్యి మనం మురుకులు వేసినప్పుడు హార్డ్గా పడకుండా ఈజీగా పడుతుంది. ఇలా సన్నగా పొడుగా చేసుకున్నట్టయితే ఆ పావులో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకొని మనం పావును సెట్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్నట్టయితే లోపల ఏమన్నా హెయిర్ ఫామ్ అయి ఉంటే బయటికి వెళ్ళిపోతుందండి. ఫస్ట్ ఒకసారి ఇలా చెక్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ని మరీ వేడిగా ఉంచుకోకుండా మీడియం హీట్లోనే వేడి చేసుకోవాలి. కారపూస సన్నగా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్లో వేయగానే ఈజీగా ఫ్రై అవుతుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనం వేసే లోపే మాడిపోతుంది. 2-3 సెకండ్స్లోనే కాలిపోతుందండి. వెంటనే ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చాలా సింపుల్గా 10 నిమిషాల్లో కారపూస చేసేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని పావులని వేసేసుకోవాలి. ఇంత సింపుల్గా చేసుకునే కారపూసని బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ కారపూసని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.